నా మాట విని ఒక్క సంతకం చేయలుడు. ఎవడి బిడ్డకో నేను తండ్రిని సంతకం పెట్టమంటారా? ఈ విభూది తీర్థం ఆ అమ్మాయికివ్వండి. జరగాల్సింది ఆ అమ్మే చూసుకుంటుంది. నందిని అంటే మీరేనా? నేనేనండి. ఇందాక ఫోన్లో మాట్లాడింది మీరేనా? అవునండి. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మా వదిన మీకెలా తెలుసు? మీకే కాదు, మీ ఇంట్లో నేనెవరికీ తెలీదు. ఒక ముఖ్యమైన పని మీద సావిత్రి గారి తరపున నేను ఒక చోటు ఉంటున్నాను. అంటే మా వదినికి బాగా తెలుసన్నమాట. అందులో మీకు అనుమానం అవసరం లేదు. ఇంతకీ సావిత్రి గారికి ఏమైందండి? మా వదిన ప్రెగ్నెంట్ కదా, ఏమైందో ఏంటో కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ ఆగిపోయిందంట. అయ్యో, మరిప్పుడు ఎలా అండి? డాక్టర్ పరిస్థితి చేయి దాటిపోయింది. అబార్షన్ చేయడం తప్ప వేరే దారి లేదంటున్నారు. అబార్షన్ అంటే సావిత్రి గారు చాలా బాధపడతారు కదండి. కానీ ఏం చేయగలం? అబార్షన్ చెయ్యాలంటే మా అన్నయ్య సంతకం కావాలన్నారు. ఇప్పటి వరకు నానా బాధలు పడి మా అన్నయ్యని ఒప్పించి ఇదిగో మా అన్నయ్యతో సంతకం పెట్టించాను. మొన్నీ మధ్య కూడా సావిత్రి గారితో మాట్లాడానండి. ఇంతలో ఇలా జరుగుతుందనుకోలేదు. ఏం చేస్తామండి, సమస్యలన్నీ మా వదినికే వస్తున్నాయి. ఎవరి వల్ల మా అన్నయ్య వదిన విడిపోయారు. చివరికి మా వదిన పరిస్థితి అంత సీరియస్ గా ఉందంటే కూడా సంతకం పెట్టను అన్నాడు. చివరికి ఎలాగోలా ఒప్పుకొని సంతకం పెట్టాడు. సావిత్రి గారి ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను. త్వరలోనే మీ అన్నయ్య వదిన కలుసుకుంటారు. సావిత్రి గారి కండిషన్ ఏంటి ఒకసారి చూడొచ్చా? మాట్లాడే పొజిషన్లో లేదు, చూడొచ్చు రండి. చంద్రాని నమ్మించి మా దగ్గర చేరింది ఇందుక. చెప్తానుండ్రా నీ సంగతి.
ఈశ్వర, ఏమిటి ఈ అడ్డంకులు? ఈశ్వరా, 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 ఈశ్వరా. అమ్మా, ఎవరు కావాలండి? సావిత్రి అని ఆరోగ్యం బాగోలేక ఒక అమ్మాయి హాస్పిటల్లో చేరింది కదా, ఆ అమ్మాయి ఏ రూములో ఉందమ్మా? ఆ రూమ్ లో ఉంది. సరేనమ్మా. అమ్మా సావిత్రి, సావిత్రి, అమ్మా సావిత్రి.
సావిత్రి, ఎలా ఉందమ్మా? నీకేం భయం లేదమ్మా. శాంతిహోమం పూర్తయిందమ్మా. ఇదిగో స్వామి నీకీ తీర్థం ఇచ్చిరమ్మన్నారు. తీసుకోమ్మా, తీసుకోమ్మా. ఇది హోమగుండంలోంచి తీసిన విభూదమ్మా. అయ్యో భలేదానివమ్మా. మానవ ప్రయత్నంగా మేం చెయ్యగలిగింది చేశామమ్మా. ఆ తరువాత ఆ దేవుడు దయ. నీకేం కాదమ్మా. పూజారి గారు, ఏంటిదంతా? తీర్థమిచ్చి వెళ్ళిపోదామని వచ్చానమ్మా. పేషెంట్ ని ఇలా డిస్టర్బ్ చేస్తే ఎలా అండి? తీర్థమిస్తే తప్పేముందమ్మా. తప్పని కాదండి, డాక్టర్ గారు చూస్తే మమ్మల్ని తిడతారు. వెళ్ళిపోతానులే అమ్మా. ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూసి మీకు మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరుకుంటున్నామమ్మా. వస్తాం తల్లి, జాగ్రత్త. నీకు ఆ రోజే చెప్పాను అందరినీ నమ్మద్దు అని. లేదు నా క్లాస్మేటు నా గ్లాస్మేటు అని చెప్పి తీసుకొచ్చావు. ఇప్పుడేం జరిగిందో చూసావుగా. ఇప్పుడేం అర్థం కావట్లేదు బాబా. కానీ ఒక్కటి చెప్పగలను, వాడు జైల్లో ఉన్నప్పుడు నాకు బాగా హెల్ప్ చేశాడు. ఆ రోజు నీకు హెల్ప్ చేశాడు, ఈ రోజు సావిత్రికి హెల్ప్ చేస్తున్నాడు. లక్కీగా నేను విన్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే వాడి అసలు రంగు బయటపడేదే కాదు. వాడు మనల్ని మోసం చేస్తున్నాడంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. వాడు నాకు నమ్మిన బంటు బాబా. చిన్న లాజిక్ మర్చిపోతున్నావు చంద్ర. మోసం చెయ్యగలిగేది నమ్మిన వాళ్ళనే. నమ్మకం లేని చోట మోసం ఉండదు. వాడొచ్చిన రోజే చెప్పాను, నువ్వే నా మాట కాదని వాడిని వెనకేసుకొచ్చావు. వాడు సైలెంట్ గా మన విషయాలన్నీ సావిత్రికి మోసేస్తున్నాడు. నువ్వు చెప్పేదంతా నిజమేనా? ఇది నేను ఊహించి చెప్తుంది కాదు, నా చెవులారా విన్నాను. సావిత్రి హాస్పిటల్లో ఉంది అనగానే ఏదో సొంత బంధువుకి బాగలేదన్నట్లు హడావిడిగా బయలుదేరి వెళ్ళాడు. సరే వాడి సంగతి ఏదో చూద్దామని నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ సావిత్రికి నిజంగానే బాగలేదు. కడుపులో బిడ్డకి హార్ట్ బీట్ లేదంట. అంతకుముందే సత్య వచ్చి అబార్షన్ చేయడానికి సంతకం పెట్టాడంట. ఆ విషయం తెలిసి వీడు అయ్యో మేడంకి ఇలా జరగడం ఏంటని బాధపడ్డాం. చంద్రతో చెలగాటం, చావుతో చెలగాటం అని తెలిసేవాడు నన్ను మోసం చేయాలని చూశాడు. అంటే ఇక వాడికి బతికే అర్హత లేదని అర్థం. ఇటు వీడి హ్యాండ్ ఇచ్చాడు, అటు సత్య వచ్చి అంగీకార పత్రం మీద సంతకం పెట్టాడు. అంటే సావిత్రి మీద మెల్లగా గాలి మళ్ళిందనేగా. డిశ్చార్జ్ అయ్యేలోపు వాళ్ళిద్దరు కూడా కలిసిపోతారు. కలవరం. ఏ ఎందుకు కలవరు? కలవరు బాబా. నీ మాటల్లోనే వాళ్లను విడదీసే దారి దొరికింది.
తోటలోని రాణి కోటలోకి చేరిందన్నావుగా, ఇప్పుడు ఆ రాజే ఆ రాణిని విసిరి బయట పారేసేలా చేస్తాను. ఇంతకు ముందు ఇదే అన్నావు, అవలేదుగా? అప్పుడు అవ్వలేదు, కానీ ఇప్పుడు అవుతుంది. అదెలా? నీ మాటల్లోనే నువ్వు ఒక క్లూ ఇచ్చావు. అదే ఇప్పుడు నా ఆయుధం. సావిత్రి కోటల నుంచి బయటికి రావడం కన్ఫర్మ్. ఎలాగో చెప్పచ్చుగా. ముందే చెప్తే నీలో యాంగ్జైటీ తగ్గిపోదు. వెయిట్ చేయి బాబా, చూద్దు గాని. మేడం, యా సిట్ డౌన్. పేపర్స్ మీద సంతకాలు అయిపోయాయా? అయిపోయాయి మేడం. గుడ్. మరి నాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడారు? భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా మేడం. నిజమేలేండి, మొత్తానికి సైన్ చేశారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. వెంటనే అబార్షన్ చేసేస్తారా? వెంటనే అంటే తను కొంచెం బలహీనంగా ఉంది, సో ఈ టైంలో అబార్షన్ చేయడం అంటే కొంచెం రిస్క్ తో కూడిన పని. తన హెల్త్ కాస్త సెట్ అయ్యాక ఏర్పాట్లు చేస్తాను. పిల్లలంటే మా వదినికి అన్నయ్యకి ప్రాణమండి. బిడ్డ పుట్టబోతున్నాడని మా వదిన చాలా ఆనందంగా ఉంది. ఈ అబార్షన్ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. కడుపులో బిడ్డను పోగొట్టుకోవడానికి ఏ తల్లి ఇష్టపడుతుంది చెప్పండి? అందుకే ఇంతగా అడుగుతున్నాను డాక్టర్. అబార్షన్ కాకుండా ఇంకేం చేయలేరా? మీ పెయిన్ నాకు అర్థమవుతుంది, కానీ చేయగలిగేదేముంది? అబార్షన్ చేయడం తప్పితే మాకు వేరే దారి కనిపించట్లేదు. ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ మీరు, ఏదైనా చెయ్యండి డాక్టర్. మా వదిన బాధపడితే నేను చూడలేను. ప్రాణాలు కాపాడడం మా వృత్తి. అవకాశం ఉంటే మేం మాత్రం చూస్తూ ఎందుకు ఊరుకుంటాం? ఏ విధంగా చూసినా చేయగలిగిందేం లేదు అనుకున్నాక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రాణాలు పోసే చేతులే అరుదుగా ఇలాంటి పాపాలు చేయాల్సి వస్తుంది. అది మాకు కూడా బాధే, కానీ చేయగలిగిందేం లేదు. అబార్షన్ చేసి తీరాల్సిందే, లేకపోతే తల్లి కూడా ప్రమాదం.